హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియోలో ది హాల్వింగ్ ప్రిన్సిపల్ సెక్షన్ 2 అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో ది హాల్వింగ్ ప్రిన్సిపల్ పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. మీరు ఎవరన్నా మొదటగా మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ టి, ఆర్ఆర్బి, అలాగే పార్లమెంటు, కోర్ట్సు, సెక్రటేరియట్, ఇలా షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము ఆన్లైన్, ఆఫ్లైన్ అనేది అందిస్తూ ఉన్నాము. మరిన్ని డీటెయిల్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, ది హావింగ్ ప్రిన్సిపల్ పార్ట్ 2 మనము ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మనము ఏదైనా సరే ఒక స్ట్రోక్ని హాఫ్ చేసినట్లయితే టీఆర్డి అనే శబ్దం వస్తుందని చెప్పేసి మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో దాన్ని ఎలా హాఫ్ చేయాలి, ఏ శబ్దాలు కలుగుతాయి, ఏ సందర్భాల్లో హాఫ్ చేయాల్సి ఉంటుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ బాగా అర్థమైన తర్వాతే సెకండ్ పార్ట్ అనేది చూడండి, లేకపోతే ఇది అర్థం కాదు మనకి. సో చూడండి, మనకి ఎంఎన్ డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా. మనకి ఎంఎన్ డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్, డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా. వీటిని థిక్ చేసి, అంటే వీటిని థిక్ చేసి హాఫ్ చేసినట్లయితే ఎంఎన్ డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్. ఈ నాలుగు స్ట్రోక్స్ని మనం కనుక థిక్ చేసి హాఫ్ చేసి రాస్తే, అంటే ఆ స్ట్రోక్లో సగం చేసి రాస్తే మనకి అడిషనల్గా డి అనేటువంటి సౌండ్ కలుగుతుంది. చూడండి, ఎంఎన్ఎల్ఆర్ ఇవన్నీ కూడా లైట్ స్ట్రోక్స్. వీటిని మనం థిక్ చేసి హాఫ్ చేసినట్లయితే మనకి అడిషనల్గా ఆ స్ట్రోక్తో పాటు డి సౌండ్ అనేది పలుకుతుంది. అంటే ఎం తర్వాత డి, ఎన్ తర్వాత డి, ఎల్ తర్వాత డి, ఆర్ తర్వాత డి శబ్దం అనేది పలుకుతుంది. ఎంని, ఎల్ని, డౌన్వర్డ్ ఎల్ని, డౌన్వర్డ్ ఆర్ని థిక్ చేసి హాఫ్ చేస్తే మనకి అడిషనల్గా ఆ స్ట్రోక్తో పాటు డి సౌండ్ అనేది వస్తుంది. ఓకే, డి సౌండ్ అనేది వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్స్. మేడ్, ఎంఏడిఈ. ఫస్ట్ ఎంని హాఫ్ చేసి థిక్ చేసి రాసుకోవాలి, తర్వాత ఓవెల్ పెట్టుకోవాలి. ఎలా చదువుకోవాలి? ఎంఏ మే, చివరిలో డి, మేడ్. అంటే మనం హాఫ్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో ఆ డి శబ్దాన్ని చివరిలో చదువుకోవాల్సి వస్తుంది. అలాగే నీడ్, ఎన్ హాఫ్ చేసి తిక్కుగా రాసి ఓవెల్ పెట్టాము. ఎన్కి ఈ, నీ, ఆ తిక్కు చేసిన సౌండ్కి ఏమొస్తుంది మనకి? డి వస్తుంది, నీడ్. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఓల్డ్. చూడండి, ఎల్డి హాఫ్ చేసింది, ముందు ఓ వచ్చింది కాబట్టి ఓ పెట్టాము, ఎల్డి రాసుకున్నాము. అలాగే హైర్, మనం మా వరకు హైర్ ఇలా రాసుకోవాలని చెప్పాము కదా. ఇప్పుడు ఆ డౌన్వర్డ్ ఆర్ని హాఫ్ చేసి తిక్కుగా రాసుకుంటే మనకి హైర్డ్ అనేటువంటి శబ్దం పలుకుతుంది. చూడండి, ది హాల్వింగ్ ప్రిన్సిపల్ 2 అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హాల్వింగ్ 1, హాల్వింగ్ 2 బాగా ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం ఇంతవరకు కూడా స్ట్రోక్ని మొత్తంగా రాసుకోవడం జరిగింది. ఈ 2 చాప్టర్లో హాఫ్ చేసి రాసుకుంటాం. మీకు నుంచి అన్ని కూడా హాఫ్ లెంత్ స్ట్రోక్స్ అనేది వస్తాయి. చూడండి, ఎంని, ఎన్ని, డౌన్వర్డ్ ఎల్ని, డౌన్వర్డ్ ఆర్ని వీటిని థిక్ చేసి హాఫ్ చేసినందువల్ల అడిషనల్గా ఎంకి డి, ఎన్కి డి, ఎల్కి డి, ఆర్కి డి మనకి యాడ్ అవుతుంది. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవి. మీరు ఈ 2 హాల్వింగ్ 1, 2ని జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఏదైనా సరే ఒక టాపిక్ అర్థం కాకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినందువల్ల మీకు అది క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. చూడండి, తర్వాత ఎల్డి అనేది మనకి ఇక్కడ ఎల్డి ఉంది కదా. ఈ ఎల్డి సింగిల్గా బిఫోర్ ఓవెల్ స్టాండింగ్ ఎలోన్, అంటే ఒక్క ఎల్డిఏ మాత్రమే వచ్చి ఓవెల్తో ఎండ్ అయిపోయింది అనుకోండి. అంటే ఓవెల్ వచ్చి ఎల్డి వచ్చేసేసి పదం ఎండ్ అయిపోయింది అనుకోండి, మనం ఇలా డౌన్వర్డ్ ఎల్డి రాసుకోవాలి. చూడండి, ఓల్డ్ ఏమొచ్చింది? ఫస్ట్ ఎల్డి రాసాము,
ముందేమొచ్చింది ఓ వచ్చింది ఓవెల్, అందువల్ల ఓల్డ్ అంటే ఇంకేం లేవు, ఓవెల్ వచ్చింది ఎల్డి వచ్చింది, ఇంకా దాని తర్వాత అటాచ్మెంట్స్ ఏం లేవు, అలాంటప్పుడు డౌన్వర్డ్ ఎల్డీని రాసుకోమన్నారు. అలాగే ఎయిల్డ్ ఎయిల్డ్ ఎల్డి రాసుకోవడం ముందు ఓవెల్ పెట్టడం ఎయిల్డ్ ఎయిల్డ్. ఓకే చూడండి హావింగ్ ప్రిన్సిపల్ 2 నేర్చుకుంటున్నాము. ఎంని ఎన్ని డౌన్వర్డ్ ఎల్ని డౌన్వర్డ్ ఆర్ని తిక్కు చేసి హాఫ్ చేసి రాస్తే మనకి అడిషనల్ గా డి సౌండ్ పలుకుతుంది. ఓకే వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. క్లియర్ గా నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోండి చాప్టర్స్ ని. అలాగే ఎల్డి కనుక ముందు ఓవెల్ వచ్చేసేసి ఎల్డీతో పదం ఎండ్ అయిపోతే డౌన్వర్డ్ ఎల్డి రాసుకోవాలి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే ఇక మిగతాదంతా కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఈ ఎల్డీకి కానీ ఆర్డీకి కానీ మధ్యలో ఓవెల్ వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎల్డి ఆర్డి అని చెప్పుకున్నాం కదా, ఈ ఎల్డికి ఆర్డికి మధ్యలో కనుక ఓవెల్ వస్తే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. చూడండి ఎల్డికి ఆర్డికి కనుక మధ్యలో ఓవెల్ కనుక వస్తే ఫుల్గా రాసుకోవాలి. మనం ఏం చెప్పుకున్నాము, ఎమ్ ఎన్ డౌన్వర్డ్ ఎల్ ఆర్ని థిక్ చేసి హాఫ్ చేసుకుంటే ఎండి ఎల్డి ఆర్డి ఎన్డి వస్తాయని చెప్పుకున్నాం కదా. ఎల్డికి ఆర్డికి మధ్యలో కనుక ఏదన్నా ఓవెల్ వస్తే పూర్తిగా రాసుకోవాలి. చూడండి ఫోల్డ్ ఏమొచ్చింది, ఎల్డి వచ్చింది, ఎఫ్ ఎల్డి రాసుకున్నాం, ఫోల్డ్ మనకేం ఇబ్బంది కలగాల. అలా కాకుండా ఫాలోడ్ ఎల్ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది, అంటే ఎల్కి డికి మధ్యలో ఓవెల్ వచ్చింది, అందుకని మొత్తం రాసుకున్నాం స్ట్రోక్ అంతా. ఓకే ఎల్డి కానీ ఆర్డి కానీ మధ్యలో కనుక ఓవెల్ వస్తే మొత్తం స్ట్రోక్ రాసుకోవాలి. మనకి ఈ హాల్వింగ్ ఎల్డి ఆర్డి పనికి రాదు అని. ఓకే బోర్డు బిఆర్డి బోర్డు, ఇక్కడ ఆర్డికి మధ్యలో ఏమి రాలా, అందుకని ఆర్డి రాసేసుకున్నాం మన నుంచి. అది కాకుండా బారోడ్ తర్వాత ఆర్ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది, అందుకని పూర్తిగా రాసుకుంటున్నాం. అలాగే ఎయిల్డ్ ఎల్డి రాసుకున్నాము, హాఫ్ లెంత్ ఏ ఓవెల్ పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి లోడ్ ఎల్కి డికి ఏమొచ్చింది, మధ్యలో ఓ వచ్చింది, అందుకని పూర్తిగా రాసుకున్నాం. ఎల్డికి ఆర్డికి మధ్యలో ఓవెల్ వస్తే మనం ఫుల్ స్ట్రోక్ రాసుకోవాలి. ఓకే ఇది కరెక్ట్. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎమ్ ఎన్ ఎల్ డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్ని మనం హాల్ చేసి హాఫ్ చేసుకోవాలి అనుకున్నాం. ఏ సౌండ్ వస్తుంది, ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఓకే అంతేకాని మనం ప్రీవియస్గా కాంపౌండ్ కాన్సనెంట్స్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఎమ్ను కనుక టిక్ చేసి రాసుకుంటే ఇంప్ ఇంబ్ అని పలుకుతుందని చెప్పేసి అలాగే టాపిక్స్లో చెప్పుకున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎమ్ ఎన్ ఎల్ ఆరు వీటిని టిక్ చేసి హాఫ్ చేస్తే ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి వస్తాయి, కానీ ఇంకా మిగతా సౌండ్స్ ఏవి ఈ ఇంపుని హాల్ చేసినందువల్ల ఇంపుడు ఇంబుడు ఎల్ని హాల్ చేసి లరడు రరడు అట్లా ఏమి రావు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంని ఎల్ని ఆర్ని హాల్ చేసి టిక్ చేసి రాస్తే ఓన్లీ ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి అనేది మనకి వస్తాయి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే మనం ప్రీవియస్గా కాంపౌండ్ కాన్సనెంట్లో ఎమ్ని టిక్ చేస్తే ఇంపు ఇంబ్ అని వస్తుందని చెప్పాం. సో దాన్ని బట్టి ఇంపు ఇంబుని హాల్ చేస్తే ఇంపుడు ఇంబుడు అట్లా వస్తుందని చెప్పి అనుకోకూడదు. ఓన్లీ ఎంఎన్ డౌన్ ఆర్ని టిక్ చేసి హాఫ్ చేస్తే ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి మాత్రమే వస్తాయి. ఒకవేళ ఎప్పుడన్నా ఇంపుని ఇంబుని ఇంగిని మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇంపు ఇంబు ఇంగు, వీటిని కనుక హాలు చేయాల్సి వస్తే ఇనీషియల్లో కానీ ఫైనల్లో కానీ హుక్ ఉంటేనే హాఫ్ చేయాలి. ఓకే ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ చాప్టర్లో ఇదే డిఫికల్ట్ పాయింట్. చూడండి ఎమ్ ఎన్ డౌన్వర్డ్ ఎల్ డౌన్వర్డ్ ఆర్ని హాఫ్ చేసి టిక్ చేస్తే ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి మాత్రమే వస్తాయి. మనం కాంపౌండ్ కాన్సనెంట్ టాపిక్లో ఇంపు ఇంబు లర్రు రర్రు నేర్చుకున్నాం. వాటిని హాలు చేస్తే ఇంపుడు ఇంబుడు లర్డు రారుడు అనేటువంటిది రాదు. ఓకే అంతవరకు క్లారిటీ వచ్చింది మీకు. ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో ఇంపుని కానీ ఇంబుని కానీ ఇంగుని కానీ ఇంగుని కానీ హాలు చేయాల్సి వస్తే ఇనిషియల్లో కానీ ఫైనల్లో కానీ
ఏదైనా హుక్ ఉంటేనే మనము హాలు చేస్తాము, లేని సందర్భాల్లో మనం హాలు చేయము. చూడండి, చెయ్యము అనడానికి ఎగ్జాంపుల్స్ ఈ రెండు, రింగుడ్ ఒకటి, ఇంపీడ్ ఒకటి. చూడండి, రింగ్డ్ రింగ్డ్ ఏమొచ్చింది, ఇంగ్ వచ్చింది, తర్వాత డి వచ్చింది. ఓకే, ఏమైనా హుక్ ఉందా, ఏం లేదు, అందుకని పూర్తి స్ట్రోక్ రాసుకోవాలి, రింగ్డ్. అలాగే ఇంపీడ్ ఇంపీడ్ ఇంప్ వచ్చింది, పి తర్వాత ఈ వచ్చింది, డి వచ్చింది, ఏమైనా హుక్ ఉందా, ఏం లేదు, అందుకని మొత్తం స్ట్రోక్ రాసుకోవాల్సిందే. వీటికి హాల్విన్ ప్రిన్సిపల్ వర్తించదు. ఇంపు కానీ ఇంపు కానీ ఇంగు కానీ హాల్ చేయాల్సి వస్తే వాటికి ఇనీషియల్ అటాచ్మెంట్ కానీ ఫైనల్ అటాచ్మెంట్ కానీ ఏదో ఒకటి ఉంటేనే మనం హాల్ చేయాలి. ఇక్కడ చూడండి, హ్యాంపర్డ్ హ్యాంపర్డ్ ఏమొచ్చింది, ఇనీషియల్ అటాచ్మెంట్ వచ్చింది, హెచ్ తర్వాత ఏమొచ్చింది, ఇంపర్ పర్ వచ్చింది, ఆర్ వచ్చింది, అందువల్ల దీన్ని ఇనీషియల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనం టీడీ సౌండ్ కోసం హాల్ చేసుకోవచ్చు. ఇంపర్ ఇంపర్డ్. ఓకే, ర్యాంపర్డ్ ర్యాంపర్డ్. ఓకే, మీకు క్లియర్గా మీకు ఎక్కడ ఇచ్చారంటే పేజ్ నెంబర్ 107లో మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వటం జరిగింది. చూడండి, హ్యాంపర్డ్ కింద ఎడ్జ్లో ఉంటాయి, చూడండి ఎలా రాయకూడదు అనేది ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బట్ హ్యాంపర్డ్ అంటే హ్యాంపర్లో వచ్చి ఏమొచ్చింది, ఇంపర్, మనకి ఆర్ వచ్చింది, ఆర్ వచ్చింది కాబట్టి మనం ఎమ్ తిక్కు చేసి ఆర్ హుక్కు పెట్టుకుంటే ఏమనుకున్నాము, ఇంపర్ ఇంబర్ అనుకున్నాం కదా కాంపౌండ్ కాన్సనెంట్స్ లో. అలాగే ఇక్కడ ఇనీషియల్ అటాచ్మెంట్ వచ్చింది కాబట్టి వీటిని హాలు చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంటుంది. అలాగే ర్యాంపార్ట్ ర్యాంపార్ట్. ఓకే, దీన్ని కూడా చేయొచ్చు. అలాగే ఇంప్యూర్డ్, ఎం హాలు చేసి థిక్ అండ్ హాలు చేసి ఐఎం ఇంప్యూన్డ్ ఇంప్యూన్ అనేటువంటి పదం మనం రాసుకుంటున్నాం. ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను వినండి. ఎంఎన్ఎల్ఆర్ని థిక్ చేసి హాలు చేస్తే ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి అనే శబ్దాలు మాత్రమే వస్తాయి. మనం కాంపౌండ్ కాన్సనెంట్ లో ఇంపు ఇంబ్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఆ ఇంపు ఇంబుని హాలు చేసి ఇంపుడు ఇంబుడు ఎల్డి ఆర్డిని హాలు చేసి లారడ్ అనేటువంటి శబ్దాలు రావు. ఓకే, ఎంతవరకు మీకు క్లారిటీ ఉంది కదా. ఒకవేళ కనుక ఇంపుని కానీ ఇంబుని కానీ ఇంగుని కానీ హాలు చేయాల్సి వస్తే వాటికి ఇనీషియల్లో కానీ ఫైనల్లో కానీ ఏదైనా సరే హుక్ ఉంటేనే చేయాల్సి ఉంటుంది. అంటే ఇంప్ ఇంగ్ కాంట్ బి హాల్డ్ ఫర్ టిఆర్డి అన్లెస్ దే ఆర్ హుక్డ్ ఇనిషియల్లీ ఆర్ ఫైనల్లీ. మొదట్లో కానీ చివరిలో కానీ ఏదైనా హుక్ ఉన్నట్లయితే మాత్రమే మనము ఈ ఇంపుని ఇంబుని ఇంగుని హాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా సందర్భాల్లో చేయడానికి ఈ అలా హుక్ ఉంటేనే మనం హాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేని సందర్భాల్లో మనము ఈ వీటిని హాలు చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇక్కడ హ్యాంపర్డ్ ర్యాంపర్డ్ వీటిలో మనకి చక్కగా ఇనీషియల్ అటాచ్మెంట్ హుక్ ఉన్నందువల్ల ఈ రెండింటిని కూడా హాలు చేయడానికి అవకాశం కలిగింది. అలాగే ఇంప్యూన్డ్ లో మనకి చివర ఎన్ హుక్ ఉంది, ఇంప్యూన్డ్ అనేది. సో దానివల్ల మనము ఈ ఇంబుని హాలు చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఓకే, ఈ రెండు పాయింట్స్ మీకు బాగా అర్థమై ఉంటాయి. ఎల్డి ఆర్డిని మధ్యలో కనుక ఓబీలు వస్తే మొత్తం రాసుకోవాలి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. అలాగే ఈ పాయింట్స్ చెప్పాను కదా, ఎంఎన్ఎల్ఆర్ వీటిని హాల్ చేసి థిక్ చేస్తే ఎండి ఎన్డి ఎల్డి ఆర్డి శబ్దాలే వస్తాయి. మనం ప్రీవియస్ లెసన్ లో కాంపౌండ్ కాన్సనెంట్స్ లో ఇంపు ఇంబు నేర్చుకున్నాం. అట్లా అని చెప్పేసి ఇంపుని ఇంబుని హాల్ చేసి ఇంపుడు ఇంబుడు అని వస్తుంది, ఎల్డి ఆర్డిని హాల్ చేసి లారడ్ అనే శబ్దం వస్తుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. ఓకే, తర్వాత ఇంపుని ఇంబుని ఇంగుని కనుక మనం హాలు చేయాల్సి వస్తే ఇనిషియల్లో కానీ ఫైనల్లో కానీ హుక్ ఉండాలి. హుక్ లేకపోతే మనం హాలు చేయడానికి అవకాశం లేదు. ఓకే, మిగతా పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, నెక్స్ట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. చూడండి, మనకి డౌన్వర్డ్ ఎల్డి ఉంది కదా, అంటే డౌన్వర్డ్ ఎల్ని థిక్ చేసి హాల్ చేసుకుంటాం కదా, అది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ రాసుకోవాలి, థిక్గా రాసుకోవాలి. అదే కనుక ఎల్టీ అంటే మనం ఎల్ని కనుక హాల్ చేసామనుకో, మామూలు అపోడ్ ఎల్ని హాల్ చేసామనుకోండి, అడిషనల్గా టీ బలుగుతుంది, అంటే ఎల్టీ అనే సౌండ్ వచ్చినప్పుడు
ఎప్పుడు అప్వర్డ్ లైట్గా రాసుకోవాలి. ఓకే చూడండి, మనకి డౌన్వర్డ్ ఎల్డి ఉంది కదా, మనం ఎల్ని హాలో చేసి టిక్ ఎండ్ చేసుకుంటే ఎల్డి వస్తుందని చెప్పుకున్నాం. అది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ రాయాలి, తిక్కుగా రాయాలి. అలాగే ఎల్టీ అంటే మనం అప్వర్డ్ ఎల్ని హాలో చేస్తే టీ వస్తుంది. ఓకే, ఆ ఎల్టీ అనేది ఎప్పుడు కూడా అప్వర్డ్ రాయాలి, లైట్గా రాయాలి. అంటే ఆ ఎల్ని లైట్గా రాయాలి. చూడండి ఫోల్డ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫోల్డ్ అంటే ఎఫ్ ఎల్డి రాసాం, ఫోల్డ్ అని మామూలుగానే. అలాగే స్మైల్డ్ ఎస్ఎంఎల్డి, స్మైల్డ్, ఈ రెండు ఎల్డి రాసుకున్నాం. ఎల్డి ఎప్పుడు రాసుకున్నాం మనం డౌన్వర్డ్ రాసుకుంటున్నాం. అలాగే చూడండి ఎల్టీకి సంబంధించి బోల్ట్, బిఓఎల్టీ, బోల్ట్, బిఎల్ హాఫ్ చేసి రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎల్టీ శబ్దం పలుకుతుంది. ఓకే, బోల్ట్. పైలట్, ఎల్కి ఏ, లెట్, పైలట్. అంటే ఎల్డి సౌండ్ వస్తేనేమో డౌన్వర్డ్ తిక్కు రాసుకోవాలి, ఎల్టీ సౌండ్ వస్తే ఆ ఎల్ని అప్వర్డ్ రాసుకోవాలి, హాఫ్ చేసి రాసుకోవాలి. అప్పుడు మనకి టీ సౌండ్ అనేది పలుకుతుంది. వాటికి ఎగ్జాంపుల్ ఫోల్డ్, స్మైల్డ్ ఏమో ఎల్డీకి, ఎల్టీకి వచ్చేసరికి బోల్ట్, పైలట్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆఫ్టర్ ఎన్ తర్వాత ఇంగు తర్వాత కనుక ఎల్టీ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఎల్టీ వస్తే దాని మటుకు డౌన్వర్డ్ రాసుకోవాలి. ఆఫ్టర్ ఎన్ తర్వాత ఇంగు తర్వాత కనుక ఎల్టీ వస్తే ఆ ఎల్టీని డౌన్వర్డ్ రాసుకోవాలి. చూడండి ఇన్లెట్, ఎన్ రాసాము, లెట్, ఎల్ డౌన్వర్డ్ లైట్గా. ఓకే, లైట్ డౌన్వర్డ్ అంటే ఎల్టీని లైట్గా టీ సౌండ్ కోసం రాసుకున్నాము. అలాగే రింగ్లెట్, ఆర్ ఇంగు ఎల్ హాగు, రింగ్లెట్ అంటే ఎల్డీనేమో తిక్కుగా రాసుకుంటాము, ఎల్టీని లైట్గా రాసుకుంటాము. బట్ ఆఫ్టర్ ఎన్ ఇంగు తర్వాత మనం డౌన్వర్డ్ ఎల్టీని రాసుకుంటాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, అప్వర్డ్ రాస్తున్నాము, ఇక్కడ డౌన్వర్డ్ రాసుకుంటున్నాము, అంతే తేడా. చూడండి ఆఫ్టర్ డబ్ల్యూ తర్వాత మనకి వేస్ట్ లోపు ఉంది కదా, ఆఫ్టర్ డబ్ల్యూ తర్వాత కనుక ఎల్టీ సౌండ్ వచ్చింది అనుకోండి, ఎల్టీ తర్వాత ఓవెల్ ఉంటే ఆ ఎల్ని అప్వర్డ్ రాసుకుంటాం. ఎల్టీ తర్వాత ఓవెల్ లేదనుకోండి, అంటే ఎల్ తర్వాత ఓవెల్ లేదనుకోండి, డౌన్వర్డ్ రాసుకోవాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ట్వైలైట్, ట్వైలైట్, ట్వై ఇంతవరకు రాసాము, ట్వై. లైట్ ఎల్కి ఏమొచ్చింది, ఐ వచ్చింది, అందుకని ఐ రాసుకొని హాల్ చేసుకున్నాము. అందుకని ఎల్ ఏం చేసాము, అప్వర్డ్ ఎల్ రాసుకున్నాము. అదే డ్వెల్ట్, డిడబ్ల్యూ, ఎల్ తర్వాత ఓవెల్ లేదు, అందుకని ఎల్టీ సౌండ్ అనేది డౌన్వర్డ్ రాసుకున్నాము. ఓకే, మీకు ఇది అర్థమైంది ఉంటుందా? ఆఫ్టర్ డబ్ల్యూ ఎల్టీ సౌండ్ కనుక వస్తే, అంటే ఎల్ తర్వాత ఏదైనా ఓవెల్ ఉందనుకోండి, సపోజ్ మనం అప్వర్డ్ రాసుకుంటాం. మళ్ళీ చెప్తాను, మనకి ఎల్డీ నేర్చుకున్నాం కదా, ఎల్ని హాల్ చేసి టిక్ రాస్తాం ఎల్డీ, దాన్ని ఎప్పుడు కూడా డౌన్వర్డ్ తిక్కుగా రాసుకోవాలి. సపోజ్ ఎల్టీ వచ్చింది అనుకోండి, ఎల్ టీ లైట్గా రాసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎల్ని హాఫ్ చేస్తే టీ సౌండ్ వస్తుంది. అదే కనుక ఎల్టీని ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగు తర్వాత కనుక రాస్తే డౌన్వర్డ్ రాసుకోవాలి. వాటికి ఎగ్జాంపుల్స్ ఇన్లెట్, రింగ్లెట్. ఓకే, అలాగే ఆఫ్టర్ డబ్ల్యూ తర్వాత ఎల్టీ సౌండ్ కనుక వస్తే, ఎల్టీ సౌండ్ వస్తే ఆ ఎల్కి ఏదైనా ఓవెల్ ఉందనుకోండి, ఎల్ తర్వాత కానీ టీ తర్వాత కానీ మనము ఎల్ని అప్వర్డ్ రాసుకుంటాము. ఒకవేళ ఏ ఓవెల్ వర్క్ ఎల్టీ అని వచ్చేసి పక్కన ఎండ్ అయిపోయింది అనుకోండి, డౌన్వర్డ్ ఎల్టీ రాసుకుంటాము. సో ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ డిస్కస్ చేద్దాం రండి. చూడండి ఆర్డి ఉంది కదా, మనము ఆర్డీని ఎప్పుడు కూడా టిక్కు డౌన్వర్డ్ రాసుకోవాలి. ఆర్డీని ఎప్పుడు కూడా టిక్కు డౌన్వర్డ్ రాసుకోవాలి. అలాగే ఆర్టీ అని వచ్చింది అనుకోండి, లైట్గా అప్వర్డ్ రాసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్డి దానికి సంబంధించి ఎల్టీ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ ఆర్డి, ఆర్టీ ఉన్నాయి. ఎల్డి వచ్చేసరికి డౌన్ తిక్కుగా రాసుకోవాలి, ఎల్టీ వచ్చేసరికి అప్పు లైట్గా రాసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఆర్డి తిక్కుగా డౌన్గా రాసుకోవాలి. అలాగే ఆర్టీ వచ్చేసరికి మనకి లైటు అప్పుగా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. ఆర్డీకి బోర్డ్, బిఆర్డి, బోర్డ్. అలాగే డేర్డ్, డిఆర్డి, డేర్డ్. ఇది ఆర్డీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఆర్డీ ఎట్లా రాసుకోవాలి, తిక్కు డౌన్ రాసుకోవాలి. అదే ఆర్టీ వచ్చింది అనుకోండి, లైటు అప్పు రాసుకోవాలి. ఎలాగో చూద్దాం. పార్ట్, పి అప్ కూడా ఆర్, హాల్ ఏమొచ్చింది, ఆర్టీ వచ్చింది. ఓకే, స్మార్ట్, స్మా ఆర్ హాల్, స్మార్ట్. ఆర్టీని తిక్కు డౌన్వర్డ్ గా రాసుకోవాలి. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఆర్టీకి ఎగ్జాంపుల్స్ పార్ట్, స్మార్ట్,
ఆర్డీకి వచ్చేసరికి బోర్డు డేర్డ్. ఓకే, అలాగే కొన్ని సందర్భాల్లో ఆర్డి అనేది రాసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో ఆర్టీని రాసుకొని ఆర్డి అని చదువుకోవాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు ఆర్డి అనేది మనకి రాయడానికి కన్వీనియంట్గా ఉండదు. సో మనం ఆర్టీ అనేది రాసుకొని దాన్ని ఆర్డీగా చదువుకోవాల్సి ఉంటుంది. చూడండి, రెఫర్డ్, ఇక్కడ మామూలుగా అయితే రెఫర్ అని ఇలా రాస్తాం, RFR. ఇక్కడ రెఫర్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అప్పుడు ఆర్ని హాల్ చేసి దాన్ని టీ సౌండ్ కోసం హాల్ చేస్తాం కదా ఆర్ని, అలాగే అక్కడ మనం డి చదువుకుంటాం. రెఫర్డ్ అంటే కొన్ని సందర్భాల్లో ఆర్డి అనేది మనం ఆర్డీని రాయడానికి అవకాశం ఉండదు, రాసిన గుర్తుపట్టలేము. అలాంటి సందర్భాల్లో ఆర్టీ రాసుకొని చదువుకునేటప్పుడు ఆర్డి అని చదువుకుంటాము. సో మీకు ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ లో మిగతా తర్వాత కూడా మీకు వస్తాయి. సో ఇబ్బంది ఏం లేదు. ప్రిఫర్డ్, జనరల్గా మనం ఏం చేస్తాం, ప్రిఫర్ అని ఇలా రాస్తాం. దాన్నే ఆ ఆర్ని హాల్ చేస్తే ప్రిఫర్డ్ అని కూడా వస్తుంది. అంటే ఆర్డీని ఒక్కోసారి రాసుకునే సందర్భంలో ఆర్టీ రాసుకొని ఆర్డి అనేది చదువుకుంటాం. సో తర్వాత నెక్స్ట్ది మనము ఆల్విన్ ప్రిన్సిపల్ నెంబర్ 1లో చాప్టర్ సంబంధించి మనం చెప్పుకున్నాము. ఆర్టీ కనుక సింగిల్గా వస్తే పూర్తిగా రాసుకోవాలి అని చెప్పాం. ఎందుకంటే ఆర్టీని ఇలా ఆరు హాల్ చేసి వదిలేసామనుకోండి, మనకి ఎండ్ కానీ ఆంధ్రలైన్ రాస్తే షుడ్ కానీ అనుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని రైట్ మొత్తం రాసుకోవాలి, రిట్ RIT పూర్తిగా రాసుకోవాలి. ఎందుకంటే ఆర్ని హాల్ చేస్తే ఇంకా వేరే స్ట్రోక్స్ మనకి TD శబ్దాలు కలుగుతాయి. ఆ ఒక్క స్ట్రోకే ఉంటుంది కాబట్టి మనం దాన్ని పొరపాటుగా చదువుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆర్టీ సింగిల్గా వస్తే, అంటే మిగతా స్ట్రోక్స్ ఏమి లేకుండా ఉంటే మనము దాన్ని ఫుల్ లెంగ్త్లో రాసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఆర్డి ఎప్పుడు కూడా టిక్కు డౌన్వర్డ్ రాసుకోవాలి. ఆర్టీ వచ్చినప్పుడు లైటు అప్ రాసుకోవాలి. వాటికి ఎగ్జాంపుల్స్, ఫస్ట్ దానికేమో ఆర్డీకి ఈ 2 ఎగ్జాంపుల్స్, తర్వాత ఆర్టీకి ఈ 2 ఎగ్జాంపుల్స్. అలాగే ఆర్డీ అనేది కొన్ని సందర్భాల్లో రాసుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో మనం ఆర్టీ రాసుకొని ఆర్డీ అనేది చదువుకుంటాము. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్ ఈ 2. తర్వాత ఆర్టీ అనేది ఎప్పుడైనా సింగిల్గా వచ్చినప్పుడు ఫుల్ లెంత్ స్ట్రోక్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హాఫ్ చేసి రాస్తే మనం దాన్ని మిస్రీడ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఫుల్గా రాసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా రిమైనింగ్ రూల్స్ కూడా చూద్దాం రండి. చూడండి స్టూడెంట్స్, ఎస్టీ అనేటువంటి సౌండ్ ఆఫ్టర్ సన్ హుక్ కనుక తర్వాత కనుక వస్తే ఆ ఎస్టీని అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఏదైనా రాసుకోవచ్చు. ఆఫ్టర్ సన్ హుక్ తర్వాత కనుక ఎస్టీ సౌండ్ అన్నది కనుక వస్తే మనం సన్ హుక్ని ఎటువైపు అయితే రాసుకుంటామో అటు సైడే ఆ ఎస్టీ సౌండ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రొటెక్షనిస్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రొటెక్షనిస్ట్. అప్పుడు ఏం చేస్తున్నాం, మనము ప్రొటెక్షన్ అనేది ఇలా రాస్తున్నాం. ఇలా రాసినప్పుడు దానికి ఇస్ట్ అనేది ఎస్టీ అనేది మనం కిందకి రాసేసుకుంటాం. ఓకే, అంటే ఆఫ్టర్ సన్ హుక్ తర్వాత ఎస్టీ కనుక వస్తే ఆ ఎస్టీని అంటే మనం ఎస్ని హాల్ చేస్తే టీ సౌండ్ వస్తుంది. ఓకే, దాన్ని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ అంటే మనం సన్ రాసే దాని ప్రకారం రాసుకుంటాం. ప్రొటెక్షన్ అనేది ఇలా రాస్తాం, దానికి ఈ ఎస్టీ కలిపేశారు ప్రొటెక్షనిస్ట్. అట్లాగే ప్రోగ్రెషన్ ఎలా రాస్తాము, ప్రోగ్రెషన్ ఎలా రాస్తాం, దానికి ఐఎస్టీ అనేది అప్వర్డ్ రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, ఆఫ్టర్ సన్ హుక్ తర్వాత ఎస్టీ సౌండ్ అంటే ఈస్ట్ అనే సౌండ్ అని వస్తుంది అనమాట. మనకి వస్తే ఆ వచ్చేటువంటి ఎస్టీని అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఏదైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రొటెక్షనిస్ట్, ప్రోగ్రెషనిస్ట్. ఓకే, తర్వాత పాయింట్, ఆఫ్టర్ టీడీ సౌండ్ తర్వాత మరలా డెడ్ అని వచ్చింది అనుకోండి, ఆ డెడ్ అనే దానికోసం మనం చిన్న టిక్ అనేది డిస్జాయిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మీకు ఇక్కడ 108 పేజీలో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 142 పారాగ్రాఫ్లో బి అనేటువంటి క్లాస్లో ఇవ్వబడింది. హాఫ్ సైజ్డ్ TRD ఈజ్ ఆల్వేస్ డిస్జాయిన్డ్ వెన్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ది స్ట్రోక్ TRD తర్వాత డెడ్ అని వస్తే మనం చిన్న టిక్ని డిజైన్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ TD సౌండ్ తర్వాత డెడ్ అని సౌండ్ వచ్చిందనుకోండి, ఆ డెడ్ అనే సౌండ్ కోసం చిన్న టిక్ని డిజైన్ చేసి రాసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ట్రీటెడ్ అనే పదం రాయాలనుకోండి, మనం ఏం చేస్తాము, రాస్తాము ట్రీట్ అని. టెడ్ కోసం టీని హాల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమేమవుతుంది, మనం టీని అనేది డబల్ రాసామా లేకపోతే సింగిల్ స్ట్రోకా, అది 2 స్ట్రోక్స్ కలిసి ఉన్నాయా ఏంటి అనేది మనకు అర్థం కాదు.
ఇవి టర్ మరియు టీ ఉందా లేకపోతే టీ హాల్వ్ చేసామనేది మనకు అసలు అర్థం కాదు రాసిన. అందువల్ల ఏం చేయమంటున్నా అంటే ట్రీట్ అని రాసుకుంటాం కదా, దాని పక్కన టెడ్ అనేటువంటి చిన్న టిక్ని డిజైన్ చేసుకుని రాసుకోవాలి. డౌట్ అని ఉంది అనుకోండి, డౌట్ ఇలా రాస్తాం, డౌటెడ్ తర్వాత టెడ్ అనేది వచ్చింది అనమాట. డౌటెడ్. ఓకే, చివరిలో కనుక ఆఫ్టర్ టీడీ తర్వాత టెడ్ అనేటువంటి సౌండ్ వస్తే మనము ఆ డెడ్ కోసము చిన్న టిక్ అనేది డిజైన్ చేసి రాసుకుంటాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా బి కాలంలో ఇచ్చారు. హాఫ్ సైజ్ టీ ఆర్ డి ఈజ్ ఆల్వేస్ డిస్జాయింట్ వెన్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ది స్ట్రోక్స్ టీ ఆర్ డి. తర్వాత మనకు అది వస్తే మనము టీడీ తర్వాత టెడ్ అనేది కనుక వస్తే మనం ఖచ్చితంగా చిన్న టిక్ ని డిజైన్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ పాయింట్, స్ట్రోక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంత్ కెనాట్ బి హాల్వ్డ్ అన్లెస్ దేర్ ఈస్ ఎ క్లియర్ యాంగిల్ ఆర్ షేప్. చూడండి, సపోజ్ మనం ఈ రూల్ మనం చదవగానే అర్థం కాదు, కానీ ఏంటంటే ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. సపోజ్ మీరు ఇప్పుడు కుక్కుడు అనే పదం రాయాలనుకోండి, కుక్కుడు ఏమొచ్చింది, ఫస్ట్ కే వచ్చింది, కే తర్వాత కే హాల్వ్ చేస్తున్నాం అనుకోండి, మనకి డి సౌండ్ వస్తుంది. కే హాల్వ్ చేసాం, కుక్కుడు అని వస్తుంది. కానీ మనకి ఇది చూడంగానే రెండు కేలు కలిపి రాసామని ఉంటుంది, కానీ ఒక కేని హాల్వ్ చేసామని చెప్పేసి మనకు అర్థం కాదు. అందుకని ఏం చేయమంటున్నాడంటే, ఇలా మనం హాఫ్ చేసినా కూడా మనం తెలుసుకోలేనటువంటి స్ట్రోక్స్కి మొత్తం రాసుకోండి అంటున్నాడు. కుక్కుడు అని మొత్తం రాసుకోండి అంటున్నాడు. చూడండి, మీకు ఇక్కడ 108 పేజీలో మీకు 142 పారాగ్రాఫ్లో హెడ్డింగ్ కింద జాయినింగ్ ఆఫ్ స్ట్రోక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంత్. ద హ్యావింగ్ ప్రిన్సిపల్ మే బి అప్లైడ్ టు వర్డ్స్ లైక్ ఎఫోర్డ్, నేమ్డ్, వేర్ ది డిఫరెన్స్ ఆఫ్ థిక్నెస్ షోస్ ది ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ది లెంత్. అంటే మనం ఈ టీడీకి కనుక హాల్వ్ చేసుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అవకాశం ఉంది. బట్ ఇన్ అదర్ కేసెస్ two strokes of unequal length must not be joined unless there is an angle at the point of junction. అంటే మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కుక్కుడు అనే ఎగ్జాంపులే చూసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ కే హాల్ చేసుకున్నా కూడా మనకి తర్వాత అది కే హాల్ చేసాం అనేటువంటి మనకి క్లియర్నెస్ అనేది ఉండదు. అందువల్ల ఇలాంటి స్ట్రోక్ లో పూర్తిగా రాసుకోమంటున్నాడు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇలాంటి పదాలు చాలా తక్కువగా వస్తాయి, సో వీటి గురించి అసలు మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు, చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే, లుక్కుడు, ఇప్పుడు ఎల్ ఇలా రాసాము, కే రాసాము, కేని హాల్వ్ చేసుకోవాలి. లుక్కుడు అంటే సపోజ్ ఇట్లా రాసుకున్నాం అనుకోండి, మీరు ఏమనుకుంటారు, కే రాసుకున్నాం అనుకుంటారు, కానీ కే హాల్వ్ రాసుకున్నాం అనేటువంటి ఐడియా మనకి తొందరగా రాదు, ఎందుకంటే సిమిలర్ లెంత్ గా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏం చేయమంటున్నాడు, మొత్తం రాసుకోండి అంటున్నాడు లుక్కుడు అని. ఓకే, అర్థమైంది కదా మీకు, లుక్కుడు అని మొత్తం రాసుకోండి అంటున్నాడు. చూడండి, మనకి ఆఫ్టర్ సన్హుక్ తర్వాత కనుక ఎస్టీ సౌండ్ కనుక వస్తే ఆ ఎస్టీని అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఏదైనా రాసుకోవచ్చు. ఆఫ్టర్ టీడీ తర్వాత డెడ్ అనే సౌండ్ కనుక వస్తే మనము చిన్న టిక్ ని డిజైన్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రోక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంత్ కెన్ నాట్ బి హాల్వ్డ్ అన్లెస్ దెర్ ఈస్ ఎ క్లియర్ యాంగిల్ ఆర్ షేప్. క్లియర్ యాంగిల్ కానీ షేప్ కానీ లేకుండా అన్ఈక్వల్ లెంత్ ని హాఫ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ చెప్దాము. సో ఆ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం రండి. చూడండి, ఇందాక మనము ఆఫ్టర్ టీడీ తర్వాత డెడ్ వస్తే చిన్న టిక్కు డిజైన్ చేసి రాసుకోవాలని చెప్పాం కదా, అలాగే హాఫ్ సైజ్డ్ స్ట్రోక్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ ఇన్ సమ్ అదర్ కేసెస్. ఎలాగైతే ఈ హాఫ్ స్ట్రోక్స్ ని కొన్నిసార్లు డిజైన్ చేసి కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు యాప్ట్నెస్ అనేది మనం పదం రాయాలనుకోండి, సపోజ్ యాప్ట్ అంటే ఏంది, ఫస్ట్ పీ హాల్ చేసి రాసుకుంటాము, తర్వాత ఎన్ఎస్ రాసుకోవాలి, యాప్ట్నెస్. ఇలా మనం రాసుకున్నప్పుడు ఇది హాల్వా ఫుల్ అనేది మనకి అర్థమయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏం చేయమంటున్నాడంటే యాప్ట్ అని రాసుకొని నెస్ అనేది డిజైన్ చేసి రాసుకోండి అంటున్నాడు. అప్పుడు మీరు ఈజీగా ఈ యాప్ట్నెస్ అనేది ఈజీగా గుర్తుపడతారు. ఇలాంటి పదాలు చాలా తక్కువ ఉంటాయి, సో డోంట్ వరీ. అలాగే టైట్నెస్, ఇప్పుడు టైట్నెస్ అని రాసుకున్నాం అనుకోండి, టైట్నెస్ అని మనం అది ఫుల్ స్టాప్ రాసామా హాఫ్ రాసామా అనేది అర్థం కాదు. అందుకని ఏం చేయమంటున్నాడు అంటే టీని హాల్ చేసుకుని టైట్ నెస్ అనేది కింద రాసుకోమంటున్నాడు, డిజైన్ చేసి రాసుకోమంటున్నాడు. ఓకే, మనం ఇందాక ఆఫ్టర్ టీ ఆర్ డి తర్వాత కనుక డెడ్ అని సౌండ్ వస్తే చిన్న టిక్ డిజైన్ చేసి రాసుకోవాలని చెప్పాము.
అలాగే హాఫ్ సైజ్డ్ స్ట్రోక్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ ఇన్ సమ్ అదర్ కేసెస్ లైక్ యాప్నెస్, టైట్నెస్. ఓకే, మనం ఈ హాఫ్ చేసిన స్ట్రోక్ కూడా ఒక్కొక్కసారి డిజైన్ చేసి రాసుకోవాల్సి వస్తుంది ఇలాంటి పదాలు వచ్చినప్పుడు. సో మన టెక్స్ట్ బుక్ లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో దాన్ని చూడండి మీరు, దాన్ని బట్టి మీకు పూర్తిగా అటువంటి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే పాస్ట్ టెన్స్ లో వచ్చినప్పుడు మనం పదాలని టీడీ సాల్వ్ చేసి రాసుకునేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్యాటెడ్, ప్యాటెడ్ ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు పి అపోడార్ టీ ఏమొస్తుంది, టీ హాల్ చేస్తే డి వస్తుంది, ప్యాటెడ్. అలాగే గ్రేడెడ్, జిఆర్ఏ, గ్రేడెడ్, గ్రేడెడ్, డెడ్ అనేది మనం హాల్ చేసినా వస్తుంది. చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 108 పేజీలో లాస్ట్ లో ఉంచండి పాస్ట్ టెన్సెస్. ది పాస్ట్ టెన్సెస్ టెడ్ ఆర్ డెడ్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్ బై హాఫ్ లెంత్ టీ ఆర్ డి రెస్పెక్టివ్లీ. మనం ఇందాక టీడీ తర్వాత టెడ్ డెడ్ వస్తే చిన్న టిక్ డిజైన్ చేసుకుని రాసుకోవాలనుకుంటున్నాం. అలా కాకుండా పదంలో చివర టెడ్ డెడ్ అనే సౌండ్ కనుక వచ్చినాయి అనుకోండి, మనం మామూలుగా టీ హాల్ చేసి డి హాల్ చేసి రాసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద ప్యాటెడ్, బ్రెయిడెడ్, కోటెడ్, గ్రేడెడ్ ఇలా 4 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో చూడండి, హాఫ్ సైజ్ స్ట్రోక్స్ కూడా ఒక్కోసారి డిజైన్ చేసి రాసుకోవాల్సి వస్తుంది మన కన్వీనియన్స్ కోసం అన్నమాట. దీనికి ఎటువంటి ప్రిన్సిపల్ ఏం కాదు, ఇది జస్ట్ ఫర్ కన్వీనియన్స్ ఓన్లీ. ఓకే, తర్వాత పాస్ట్ టెన్స్ లో చివరిలో టెడ్ డెడ్ వచ్చినప్పుడు మనం మామూలుగా టీడీని హాల్ చేసి రాసుకోవచ్చు. సో ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి ఫేజోగ్రఫీ ఉంది 109 పేజీలో. తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది, మినిమం 30 మినిట్స్ అబోవ్ అయిపోయింది. సో తర్వాత వీడియోలో మనము ఈ హాల్వింగ్ ప్రిన్సిపల్ 2కు సంబంధించినటువంటి ఫేజోగ్రఫీ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. సో దాని తర్వాత మీరు 87, 88 అనేది ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం గ్రామ లాక్స్ కూడా ఉంటాయి దీంట్లో 110 పేజ్ నెంబర్లో. సో ఆ గ్రామ లాక్స్ అయిపోయిన తర్వాత మీరు 89, 90 అనేది మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. తర్వాత డబులింగ్ ప్రిన్సిపల్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ఫస్ట్ నుంచి కూడా స్ట్రోక్స్ మనం 3/4 లెంత్ రాసుకుంటున్నాము. మనం గత 2 చాప్టర్స్ నుంచి హాఫ్ లెంత్ స్ట్రోక్స్ అనేది నేర్చుకున్నాము. సో తర్వాత వీడియోలో డబుల్ లెంత్ అంటే ఒక స్ట్రోక్కి డబుల్ రాసుకుంటాం, దానివల్ల ఏమొస్తుంది, సో దానికి ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీలో ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక తీసుకోదచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704455002కి మెసేజ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.